Audio Jungle. Audio Jungle. Hi guys, మీకు ఒక సర్ప్రైజ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటో మీరే గెస్ చేయండి. ఫస్ట్ అయితే దిస్ ఈజ్ మై శారీ గైస్. ఈరోజు మీరు గెస్ చేయగలరా? ఓకేనా, గెస్ చేయండి. ఈరోజు బ్లాగ్ వచ్చి నేను మీషో నుంచి కొన్ని జార్జెట్ శారీస్ తీసుకున్నాను అనమాట. అవి మీకు చూపిస్తాను, వాటి రివ్యూ ఇస్తాను అనమాట. అదే ఈరోజు బ్లాగ్. మనుని వచ్చి స్కూల్లో వదిలిపెట్టాను. ఈరోజు సెకండ్ డే ఆఫ్ స్కూల్. ఆ వీడియో మీరు చూసుంటారు. ఫస్ట్ డే వెళ్ళింది, ఈరోజు మళ్ళీ వెళ్ళింది, ఏడుస్తూ వెళ్ళింది. మళ్ళీ నేను వదిలేసాను అనమాట. ఈరోజు వెళ్ళలేదు నేను స్కూల్కి. ఇక్కడి నుంచే వచ్చి వాళ్ళ మేడం తీసుకెళ్ళింది అనమాట. చూడాలి ఎంతసేపు ఉంటుందో తెలియదు. మీరు జాను స్కూల్కి వెళ్ళింది చూసుంటారు నా ప్రీవియస్ వ్లాగ్లో. మను వ్లాగ్ వచ్చి మొన్న అప్లోడ్ చేశాను అనమాట, మీరు వెళ్ళి చూడండి. ఈరోజు మను స్కూల్ నుంచి వచ్చే లోపల నేను చేయాల్సిన పనులన్నీ చేసేసుకోవాలన్నమాట. వంట చేసుకోవాలి అండ్ వీడియో చేయాలన్నమాట. ఇప్పుడైతే ఈ మీషో వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం, ఓకేనా? నేను తీసుకున్న శారీస్ అన్ని చాలా చాలా సూపర్గా ఉన్నాయి. నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను అనమాట. కొన్ని శారీస్ అయితే నేను బిఫోర్ యూజ్ చేసినాను. 1 year అయిందన్నమాట ఆ శారీ తీసుకొని. ఆ శారీ 1 year తర్వాత ఎలాగో ఉందో కూడా చూపిస్తాను అన్నమాట ఈ బ్లాగ్లో. స్టే ట్యూన్ గైస్, డోంట్ మిస్ ద శారీస్. ముఖ్యంగా లేడీస్ శారీస్ని అస్సలకి మిస్ అవ్వద్దు, ఓకేనా? హాయ్ గాయస్, ఇప్పుడైతే మను స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. అరగంట సేపు కూడా ఉండలేదన్నమాట స్కూల్లో. నేను మీకు సారీస్ నాకు కొంచెం నత్తి గైస్, డోంట్ మైండ్. నేను ఇప్పుడు మీకు శారీస్ చూపిస్తాను అని చెప్పాను కదా, నేను మీషోలో తీసుకున్నాను అనమాట ఆ శారీస్ని. అవి మీకు ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ శారీ వచ్చి దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ ఐ పర్చేస్ అనమాట. నేను చూపిస్తాను మీకు ఈ శారీ ఎలా ఉంటుందో. దీంట్లో చూసారంటే మీకు చాలా కలర్స్ ఉంటాయి అనమాట. వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఒక కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. 367 ప్రైస్ ఉంది కదా, ఇది ఎంత ఉంది? 367 ఉంది గైస్. నేను కొనింది ఎంతకంటే నాకు 372 రూపీస్ పడింది. మీకైతే 367కే వస్తుంది అన్నమాట. ప్రజెంట్ ప్రైస్ అంతుంది. ఫస్ట్ అయితే మీకు శారీ చూపిస్తాను. ఈరోజు నేను మీకు చూపించబోయే శారీస్ అన్నీ ఇవి గైస్. ఈ 4 శారీస్ని మీకు ఈరోజు చూపిస్తానమాట. నెంబర్ 1 శారీ కలర్ ఎగ్జాక్ట్గా మీరు వీడియోలో ఎలా చూస్తున్నారో అలాగే ఉంటుంది, ఓకేనా? శారీ చాలా బాగుంటుంది. ఇది నెంబర్ 1 అనమాట. నెక్స్ట్ వచ్చి నెంబర్ 2. నేను ఫుల్గా మీకు క్లారిటీగా చూపిస్తాను. నెక్స్ట్ నెంబర్ 3. నెంబర్ 4. ఇది కదా, ఈ 4 శారీస్ నేను మీషో నుంచి తీసుకున్నాను. లాస్ట్ చూపించిన 2 శారీస్ మాత్రం 1 year అని తీసుకొని అండ్ నేను 2 times or 3 times కట్టుకో ఉంటాను. ఫస్ట్ చూపించిన 2 శారీస్ వచ్చి 1 month బ్యాక్ తీసుకున్నాను అనమాట. 1 month బ్యాక్ తీసుకున్నాను. స్టిచ్చింగ్ చేయించాను, ఇంకా వేసుకోలేదు అనమాట. బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తాను, ఎలా స్టిచ్ చేయించుకున్నాను అది కూడా చూపిస్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే నేను వీడియో లాస్ట్లో శారీస్ మొత్తం వేసుకొని చూపిస్తాను అనమాట. ఎలా ఉంటుంది మనకి ఏ శారీ బ్లౌజ్ కాంబినేషన్లో శారీ ఎలా ఉంటుంది అనేది. నేను ప్రతి శారీ వేసుకుంటాను కదా, మొత్తం వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఫుల్గా అయితే వీడియోని చూసేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే నేను చూపించిన పింక్ శారీ చూపిస్తాను. ఫస్ట్ శారీ పింక్ శారీ అనమాట. ఇది మనకి ఎలా ఉంటుందో అని అనుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే పింక్ అందరికీ చాలా వరకు సెట్ అవుతుంది. చూసారంటే నాకు ఈ శారీ మీద వచ్చే గ్లో కన్నా ఇటు సైడ్ మీరు చూసారంటే ఈ శారీ మీద వచ్చే గ్లోవే వేరే లెవెల్లో ఉంది కదా. బేసిక్గా ఇది జార్జెట్ శారీ. మనం ఏ శారీ కొన్నా ఫస్ట్ చూసేవి 3 అనమాట. ఫస్ట్ కలర్ మనకు నచ్చిందా, క్వాలిటీ ఉందా అండ్ ప్రైస్ మన బడ్జెట్లో ఉందా. ఇది మన బడ్జెట్లో ఉన్న శారీ అండ్ క్వాలిటీ సూపర్ అండ్ కలర్ కూడా సూపర్ అనమాట. ఈ శారీ మీరు ఇప్పుడు దసరా దీపావళి అన్నీ వస్తున్నాయి కదా, ప్రతి ఫెస్టివల్కి యూజ్ చేసుకోవచ్చు. చాలా రిచ్గా ఉంటుందన్నమాట. అండ్
చాలా లైట్ వెయిట్ శారీసే ఇప్పుడు అందరు కట్టుకుంటారు. ఎందుకంటే జెన్జీ వాళ్ళు శారీస్ కట్టుకోవడమే చాలా తక్కువ కదా. లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ మీకు ఇలా ఇస్తారనమాట. లాస్ట్లో వచ్చి లేస్ వర్క్ ఇచ్చి ఉంటారు. బ్లౌజ్ కూడా సేమ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. మీరు లాస్ట్ వీడియోలో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. శారీ మొత్తం ఏ డిజైన్ వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ ఏ కలర్లో వస్తుందో కూడా నేను మొత్తం వీడియోలో చూపిస్తాను. ఇది ఇలా ఇచ్చుంటారు. మీకు అనిపిస్తుందా? ఇలా వచ్చుంటుంది అనమాట. శారీ మొత్తం ఒకటే డిజైన్. శారీ మొత్తం ఇదే డిజైన్ ఉంటుంది. లాస్ట్లో మాత్రం మీకు లేస్ ఇచ్చుంటారు. అండ్ బ్లౌజ్ వచ్చి సేమ్ మీకు బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ వచ్చి ఉంటుంది అనమాట. మీరు నార్మల్గా స్టిచ్ చేయించుకోవచ్చు, బాగుంటుంది. మొత్తం శారీ వచ్చి 5.5 మీటర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చి 1/2 మీటర్ ఉంటుంది అనమాట. మొత్తం 6 మీటర్ శారీ. దీంట్లో వేరియస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నాకైతే పింక్ ఫేవరెట్ కాబట్టి పింక్ తీసుకున్నాను. ఎలా ఉంది మీరు చెప్పండి. మీకు ఏ శారీస్ నచ్చాయో నాకు కమెంట్ చేయండి, ఓకేనా. నాకు ఏ శారీ సెట్ అయిందో అది కూడా కమెంట్ చేయండి, ఓకేనా గైస్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక గైస్, నాకు ఫుల్ బ్లూ కలర్ శారీ తీసుకోవాలని. ఇది కూడా ఫుల్ బ్లూ కాదు, దీంట్లో వైట్ అక్కడక్కడ వచ్చింది. కాకపోతే ప్లెయిన్గా ఫుల్ బ్లూలో జార్జెట్ శారీ తీసుకోవాలని. దానికి కొంచెం అటు ఇటుగా ఇది సెట్ అయిందనమాట. మీరు ప్రతి శారీ నాకు సెట్ అవుతుందా లేదా చూడండి. ఇటు సైడు ఈ శారీకి మీరు గమనించండి, గ్లో ఎంత వరకు వేరియేషన్ ఉంటుందో మీకే అర్థమవుతుంది అనమాట. సేమ్ ఇది జార్జెట్ శారీ. ఈరోజు నేను చూపించేవని జార్జెట్ శారీస్ అనమాట. దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్గా వస్తుందన్నమాట. నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను. బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది. బ్లౌజ్ మీద వర్క్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ హ్యాండ్స్కి మీరు ఇట్లాగే థ్రెడ్ ఇచ్చుంటారు కదా, హ్యాండ్స్కి లేస్ లాగా ఇచ్చుంటారు. అది మనం బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. దిస్ ఈజ్ ద బ్లౌజ్ అనమాట. నేను స్టిచ్ చేయించుకున్నాను, ఇంకా వేసుకోలేదు గైస్. నేను నార్మల్గా స్టిచ్ చేయించుకుంటాను, హెవీగా పెట్టుకోను అనమాట. ఇది కలర్ బ్యూటిఫుల్ కలర్ అనమాట, డార్క్ బ్లూ అనమాట. ఇది చాలా 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 బాగుంటుంది. రాయల్ బ్లూ అంటారు కదా అలాగా. అండ్ ఇలాగా ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి అనమాట. ఇది మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు వీడియోలో అబ్జర్వ్ చేశారంటే మీకు తెలుస్తుంది. లాస్ట్లో వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో. శారీ ఎంత లైట్ వెయిట్ అండ్ క్వాలిటీ సూపర్గా ఉంది. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఈ శారీ ఎంత ప్రైజో మనం చూసేద్దాం. జార్జెట్ ప్రింటెడ్ శారీ గాయస్, 345 రూపీస్. దీంట్లో కూడా వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. పింక్ కలర్, ఇది వచ్చి ఎల్లో అండ్ ఇది నావీ బ్లూ, ఇది వచ్చి డార్క్ పింక్ అనమాట, మెరూనిష్ కలర్ అనమాట. ఇట్లాంటి వెరైటీస్ ఉన్నాయి. 345 రూపీస్ గైస్. 5.5 మీటర్ శారీ అండ్ 1/2 మీటర్ బ్లౌజ్ రావడం చాలా కష్టం. 345 రూపీస్కి ఏం వస్తుంది గైస్, ఏమీ రాదు. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. ఈ శారీకి కూడా సేమ్ ఇందాక శారీకి చూపించినట్టే లాస్ట్లో లేస్ ఇచ్చుంటారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ జార్జెట్ శారీస్ నాకు తెలిసి మాత్రం. నేను ఇప్పుడు దాకా పర్చేస్ చేసిన వాటిలో ఇంతకుముందు ఇది వాడనివి అనమాట. ఇప్పుడు దాకా నేను దీన్ని వాషింగ్ మిషన్లో వేయలేదు. ఇప్పుడు నేను చూపించే నెక్స్ట్ 2 శారీస్ వాషింగ్ మిషన్లో వేసినవన్నమాట. ఈ వాషింగ్ మిషన్లో వేసుకున్న మీకు కలర్ పోవడం కానీ ముడతలు పడడం కానీ ఏమీ జరగవు, ఓకేనా. మీరు ఫ్రీగా వేసుకోవచ్చు. ఉతుక్కునే వాళ్ళు ఉతుక్కోవచ్చు, కానీ వాషింగ్ మిషన్ వేసుకుంటారు కాబట్టి బేసిక్గా అందరూ ఈ వాషింగ్ మిషన్ వేసుకుని ఇలాగే ఉంటాయన్నమాట. చూడండి ఈ కలర్ నాకు ఎలా సెట్ అయిందో కమెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే నేను ఇప్పుడు దాకా యూజ్ చేసిన శారీస్ అనమాట. ఈ శారీ చాలా మంది నేను రీల్స్ చేసినప్పుడు లైవ్ చేశాను అనమాట. ఈ శారీ కట్టుకొని అప్పుడు చాలా మంది అడిగారనమాట, ఈ శారీ ఎక్కడ కొన్నారు చెప్పండి అని చెప్పి. నేను మీషోలో కొన్నాను. కాకపోతే ఈ లింక్ ఏంటంటే ప్రెసెంట్ ఊపరం కావడం లేదు. నేనైతే లింక్ అయితే ఇస్తాను, మీకు నెంబర్ ఇస్తాను అనమాట. ఆ నెంబర్ బట్టి మీరు సెర్చ్ చేయండి. రిలేటెడ్ శారీస్ ఉంటాయేమో చూడండి. ఈ శారీ మీకు వీడియోలో కనిపించేదానికన్నా డార్క్ ఉంటుంది అనమాట. ఇది పైట పౌడ శారీ లాగా మీకు వేరియస్ కలర్స్ ఉంటాయి. ఇది ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇందాక చూపించిన 2 శారీస్ లైట్ వెయిట్ ఇంకా పల్సగా ఉంటాయి. ఇది కొంచెం బరువు ఉంటుంది, కాకపోతే దానికన్నా క్వాలిటీ చాలా బాగుంటుంది గైస్. ఇది నాకు 426 రూపీస్ పడింది. ఎలా ఉంటుందంటే ఈ శారీ వేరియస్ కలర్స్ ఉంటాయన్నమాట. దీంట్లో
ఇలా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మీకు. డార్క్ బ్లూ, డార్క్ లైట్ స్కై బ్లూ అండ్ లైట్ గ్రీన్ మోడల్ అనమాట. ఇది నాకైతే చాలా బాగా సెట్ అవుతుంది గైస్. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది మీకు నేను చాలా రోజులైంది, 1 year అని చెప్పాను కదా. ఇప్పుడు మనకు చాలా బ్యాక్కి వెళ్ళాలన్నమాట. చూపిస్తాను మీకు. ఇవన్నీ నేను కొన్నానా, నార్మల్ శారీస్ చూపిస్తున్నానా, మీకు కొంచెం డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ క్లారిఫై చేస్తాను అనమాట. ఓకేనా. ఫస్ట్ నేను మీషోలో కొన్నప్పుడు శారీస్, ఇప్పుడు చూపించి 2 శారీస్ అనమాట. ఇంతకుముందు నేను ఎప్పుడు అంతకుముందు దాకా మీషోలో పెట్టలేదు. ఫస్ట్ కొనేవి ఇవే అనమాట. చూడండి, ఆర్డర్ చేసింది పక్కన శారీ ఉంది కదా. ఈ శారీ వచ్చి కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది గాయస్. ఈ నెంబర్ అయితే మీకు ఇస్తాను చూడండి. 396 ఉంది. నేను కొన్నప్పుడు అయితే నాకు పడింది ఎంతంటే చూపించట్లేదు. నేను April 9th 2023లో April 9th పెట్టిన ఆర్డర్ అనమాట. ఇది చూసారు కదా. ఈ క్లాత్ అయితే చాలా బాగుంటుంది. అసలుకి నాకు చాలా ఇష్టం అనమాట ఈ శారీ. వన్ ఆఫ్ ద నా బెస్ట్ సిల్క్ శారీస్లో నా దగ్గర ఉన్న జార్జెట్ శారీలో ఇది నేను నెంబర్ 1 అని చెప్తానమాట. మీరు చూసేదానికన్నా ఇక్కడ డైరెక్ట్గా చాలా డార్క్గా ఉంటుంది గాయస్, లైట్గా కనిపిస్తుంది. ఇందాక శారీస్ మాత్రం సేమ్ కలర్, ఇది కొంచెం షేడీగా కనిపిస్తుంది కదా, అలా ఉండదు. దీనికి బ్లౌజ్ వచ్చి నార్మల్ శారీలో బ్లౌజే అనమాట. దానికి ప్లెయిన్ ఇస్తాడు, రెండుకి ప్లెయిన్ అనమాట. దీనికి మాత్రం మనకి ఇలాగే వర్క్ ఇలాగే ఇస్తారనమాట. ఇలాగే వస్తుంది నార్మల్గా. నేను ప్రతి దానికి స్క్వేర్ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ పెట్టుకుంటాను, ఎందుకంటే అవే కొంచెం నాకు కొంచెం ఫ్రీగా అనిపిస్తాయి అనమాట. అండ్ ఇదే బ్లౌజ్ ఇస్తారనమాట. సేమ్ బ్లౌజ్ వస్తుంది మనకి. దీంట్లో ఎలా వచ్చిందో సేమ్ అలాగే వస్తుంది అనమాట బ్లౌజు. మీరు ఒకసారి చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. లెంత్ కూడా అంతే. 5.5 మీటర్ శారీ అంటే చాలా ఎక్కువ మనకి. అండ్ 1/2 మీటర్ బ్లౌజ్కి సరిపోతుంది. బ్లౌజ్ మాత్రం లైనింగ్ వేసి స్టిచ్ చేయించుకోండి. ఓకేనా. లాస్ట్లో వీడియో అయితే పెడతానమాట. మొత్తం ఈ 4 శారీస్ మీకు శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలి కదా, అందుకని చెప్పి నేను పెడతాను. ఇప్పుడైతే మన లాస్ట్ శారీ నాకు ఫేవరెట్ అనమాట. ఈ ప్రింట్ అనేది ఫేవరెట్, పింక్ అనేది నాకు ఎప్పుడు ఫేవరెటే, అది తెలిసిన విషయమే. కాకపోతే ఈ ప్రింట్ ఉంటుంది కదా, బాందిని ప్రింట్ నాకు చాలా ఇష్టం గైస్. ఇంతకు ముందు కూడా నేను ఈ శారీ కట్టుకొని తిన్నాను, ఫొటోస్ కూడా ఉన్నాయి, ఆ ఫొటోస్ పెడతాను చూడండి. వీడియో అయితే లాస్ట్లో వస్తుంది. వీడియోని లాస్ట్ వరకు ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే మీకు శారీస్ అనేది చూడడానికి ఒకలాగా ఉంటాయి, కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలి. కలర్ కాంబినేషన్ కానీ మీకు తెలుస్తుంది, అందుకే చెప్తున్నాను. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఓకేనా. శారీ అయితే ఇలా ఉంటుందన్నమాట. మీకు దీనికి లాస్ట్లో లేస్ అయితే ఇలా ఇస్తారు. నాకు మెయిన్గా లేస్ ఉన్న శారీస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే లేస్ ఉన్న శారీస్ ఏమవుతుందంటే మనకు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట. నేను ఎప్పుడు ఇలాగ లీవ్ చేసుకోను, ఈరోజు వీడియో కోసం కొంచెం బాగుంటుందని ఇలా పెట్టుకున్నాను అనమాట. నార్మల్గా నేను ఎప్పుడు ఫ్లీట్స్ పెట్టి పిన్ పెట్టుకుంటాను అనమాట. ఇది వచ్చి 2 కలర్స్ ఆఫ్ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది. అండ్ లేస్ వచ్చి ఇలా వస్తుంది అనమాట. చాలా మందికి లేస్ నచ్చకపోవచ్చు. ఇది నార్త్ సైడు చాలా ఫేమస్ అనమాట బాందిని ప్రింట్ అనేది. ఇది చాలా చాలా బాగుంటుంది గైస్. మనకి ముఖ్యంగా అమ్మాయిలకి అనమాట. పింక్ ఆరెంజెస్ కాంబినేషన్ కానీ, బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్, పింక్ కాంబినేషన్, ఫుల్ పింక్, ఇలాంటి కాంబినేషన్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి అనమాట. మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీ కలర్స్ సెట్ అవుతుందా లేదా అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఇది ఎంత కొనానో చెప్తాను. ఇదండి, ఇది కొనింది కూడా నేను April 9 రెండు ఒకసారి పెట్టాను అనమాట. 305 రూపీస్ గైస్, 266K వస్తుంది అనమాట. దీంట్లో కూడా వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, మీరు చూడండి. 305 రూపీస్కి వస్తుంది. వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. గ్రీన్ పింక్ కాంబినేషన్, బ్లూ కాంబినేషన్, ఇందాక నేను చూపించాను కదా శారీ, ఆ కాంబినేషన్లో గ్రీన్ పింక్ కాంబినేషన్లో అండ్ బాందిని ప్రింట్లో మీకు ఇదే క్లాత్లో సేమ్ ఈ కలర్ ఉంది. చాలా బాగుంటుంది అనమాట. నా 266 రూపీస్కే వస్తుంది. వీటన్నిటిని కోడ్స్ని నేను డిస్క్రిప్షన్లో వేస్తాను, లింక్స్ కూడా షేర్ చేస్తాను. తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి గాయస్, ఎందుకంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి. మనకి హెవీ శారీస్ వేసుకొని ఇంట్లో పనులు చేసుకోలేం. ఇట్లాంటి శారీస్ వేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది, అలాగే మనం కొత్త శారీ కట్టుకున్నాను ఫీలింగ్ వస్తుంది, లుక్ కూడా అదిరిపోతుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు ఒకసారి నేను చూపిస్తాను కదా వీడియోలో, అది చెక్ చేయండి, మీకు లుక్ ఎంత గ్రాండ్గా ఉంటున్నది మీకే అర్థమవుతుంది అనమాట.
చూడండి మన కలర్ వేరియేషన్ అనేది అంత డిఫరెన్స్ వస్తుంది అనమాట. మనకి ఏ కలర్ సెట్ అయ్యాయో ఆ కలర్స్లో మనం శారీస్ని ట్రై చేసామంటే మన ఎలివేషన్ అనేది మన బాడీకి చాలా బాగా ఇస్తుంది. ఇదనమాట నాకు ముఖ్యంగా బాందిని ప్రింట్ అనేది 266 రూపీస్లో శారీస్ రావడం అనేది అసాధ్యం గైస్. బయట ఇప్పుడు ఫస్ట్ జార్జెట్ శారీస్ స్టార్టింగే 700 600 నుంచి ఉన్నాయి. మీకు అసలుకి 200లో శారీ ఎక్కడ దొరకదు, ఓన్లీ మీషోలో తప్ప. ఓకేనా, మీషోని పొగడ్డం కాదు, నాకు ఇదేం పెయిడ్ పార్ట్నర్షిప్ కూడా కాదు. బేసిక్గా క్వాలిటీ ఉన్న శారీస్ని ఇంత ప్రైస్ తక్కువలో వస్తే మీరు కూడా కొనుక్కుంటారు అనేది కొంచెం ఆశ అనమాట. ఈ 4 శారీస్ 1 2 and 3 అండ్ లాస్ట్గా 4 అనమాట. ఈ 4 శారీస్ ది బెస్ట్ శారీస్ అనమాట. మీరు తప్పకుండా కొనుక్కోండి గైస్. ఈ ఫెస్టివల్స్ వస్తుంది, అన్ని కొనుక్కోమని చెప్పను. మీకు ఏది నచ్చిందో దీనిలో వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది అనమాట మీకు మీరు ఆర్డర్ చేస్తే. ఎందుకంటే ఈ లింక్ నుంచి మీరు పెట్టారంటే ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది. ఎందుకంటే వేరేగా ఇలాంటి శారీస్ వేరే దగ్గర కూడా ఉంటాయన్నమాట. వాటి కలర్ ఎలా వస్తుంది, క్వాలిటీ ఎలా వస్తుందో నేను గ్యారంటీ ఇవ్వలేను. నేను పెట్టే లింక్కి మాత్రం ఈ కలర్స్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి అనమాట. క్వాలిటీ బాగుంటుంది. మీకు ఎక్కడైనా డ్యామేజ్ ఉంటుందో లేదో చూసుకొని రిటర్న్ పెట్టుకోండి, ఎక్స్చేంజ్ పెట్టుకోండి. ఓకేనా, ఇది గైస్ నేను వేసుకున్న శారీ లింక్ మాత్రం అడగొద్దు. ఎందుకంటే ఇది నార్మల్గా నేను బయట ఎప్పుడో కొనుక్కున్నాను పెళ్ళప్పుడు. ఇది ఎలాంటి శారీ అంటే ఇట్లా ఉంటుందన్నమాట, ముడతలుగా ఉంటుంది కదా, అట్లాంటి శారీ ఇది. వెల్వెట్ కలర్ అండ్ ముడతలు శారీ అనేదో అంటారు దాన్ని, నాకు పేరు కరెక్ట్గా తెలీదు. ఓకేనా, ఇప్పుడు మీరు ఇంకో ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను అనమాట. ఈ బుట్టలు లింక్ కూడా చెప్తాను, ప్రైస్ ఎంత పడిందో చెప్తాను. మీషోలో తీసుకుంటాను అన్నీ నేనంటే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. రిటర్న్ పెట్టుకోవడానికి కానీ బాగలేకపోయినా కానీ మన కస్టమర్ సర్వీస్ కూడా బాగుంటుంది, వెంటనే రిటర్న్ తీసుకుంటారు అనేది కొంచెం నమ్మకము. దానిలో కొన్ని క్వాలిటీ బాగుండవు గైస్, మనం చూసి పెట్టుకోవాలి ఏది పెట్టుకోవాలనుకున్నా. బుట్టలు 141 రూపీస్ గైస్. ఈ బుట్ట కమ్మలో లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. 141 రూపీస్ పడిందనమాట. ప్రతి లింక్ అండ్ ప్రతి కోడ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి. ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ మీకు కావాలంటే మాత్రం మరెన్నో శారీస్ గురించి మీరు చూపించండి హర్షిత గారు. వేరే శారీస్ జార్జెట్ కాకుండా ఫ్యాన్సీ శారీస్ చూపించండి, షిఫాన్ శారీస్ చూపించమంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను. కాకపోతే నా వీడియోస్ని మీరు ఫుల్గా చూడండి అండ్ మీకు ఫ్యామిలీకి షేర్ చేయండి. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమంది నా వీడియో చూస్తే నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరెన్నో లేడీస్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ నేను మీకు చూపించగలను. ఓకేనా, ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. హవర్స్ అయితే వస్తున్నాయి కానీ చూసే వాళ్ళు చూస్తున్నారు, కాకపోతే వేరే వాళ్ళు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ వ్యూస్ రావడం లేదనమాట. నా 4000 హవర్స్ రీచ్ అవ్వాలంటే మీరు ఎంత ఎక్కువ చూస్తే అంత త్వరగా రీచ్ అవుతారు. నేను అన్ని ప్రోడక్ట్స్ని మీకు ఎక్కువ రివ్యూ చేసి చూపించగలను. మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ మీ ఫెస్టివల్స్కి ట్రై చేయొచ్చు అనమాట. తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే వీడియో స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, ఇప్పుడైతే నేను చూపిస్తాను ఈ డ్రెస్సెస్, ఈ శారీస్ అన్నీ ఎలా ఉంటాయి కట్టుకుంటే అని చెప్పి. ఒకసారి ఒక లుక్ వేసుకొని మళ్ళీ వచ్చేయండి. ఓకేనా,
ఇప్పుడైతే చూసేసారు కదా, అన్ని శారీస్ నేను కట్టుకొని చూపించాను. మీకు ఏ శారీ బెస్ట్గా అనిపించిందో మీరు ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ వ్లాగ్లో నా మీషో శారీసే కాకుండా మరెన్నో శారీస్ నా దగ్గర ఉన్నాయన్నమాట. షిఫాన్ శారీస్, వేరియస్ ఆఫ్ శారీస్, నా శారీ కలెక్షన్స్, సిల్క్ శారీస్ అనమాట. జార్జెట్ కానీ షిఫాన్ కానీ ఈ సిల్క్ శారీస్ కలెక్షన్ని మీకు చూపిస్తాను. అండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉందన్నమాట, చాలా ఉంది. ఇమిటేషన్ జ్యువెలరీ, అవి కూడా మనం షేర్ చేసుకుందాం. నెక్స్ట్ బ్లాగ్స్లో వస్తాయి కదా, అవన్నీ నేను షేర్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడైతే ఈ బ్లాగ్ని ఇక్కడితోనే స్టాప్ చేస్తున్నాను గైస్. మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ పర్చేస్ చేసుకోండి, నాకు థ్యాంక్ యూ చెప్పుకోండి తర్వాత, ఓకేనా. See you in my next vlog guys. Bye. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ guys. నా ప్రీవియస్ వ్లాగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ కాదు వెళ్ళి చూడండి. ఏంటో గైస్ నాకు కొంచెం నత్త అయిపోతుంది. బాయ్ బాయ్. See you in my next vlog.